చంటి పిల్లల్లో ఎక్కిళ్ళు రావడం అనేది నార్మల్ న్యాచురల్ ఫినామినన్. ఇన్ఫ్యాక్ట్ బేబీ తల్లి కడుపులో ఉండగా కూడా ఒక్కొక్కసారి ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. అసలు ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి? డయాఫ్రమ్ అనే ఒక మజిల్ మనకి బ్రీతింగ్లో హెల్ప్ చేసేది సడన్గా కాంట్రాక్ట్ ఇలా టైటన్ అవుతుంది జర్క్స్ లాగా. దానివల్ల ఓకల్ కార్డ్స్ సడన్గా క్లోజ్ అయ్యి ఈ హిక్కప్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇవి మీరు ఏం చేసినా చెయ్యకపోయినా సెల్ఫ్ లిమిటింగ్, వాటికి అవే తగ్గిపోతాయి. ఒక్కోసారి ఓవర్ ఫీడింగ్ వల్ల, ఎయిర్ ఏమైనా ట్రాప్ అయినా, టెంపరేచర్ చేంజెస్ వల్ల ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. సో పెద్దవాళ్ళు ఇలా పెడుతూ ఉంటారు కదా దారం తడిపి, దానికి వాళ్ళు రకరకాల థీరీస్ చెప్తూ ఉంటారు. లైక్ డిస్ట్రాక్షన్ థీరీ, ఇలా పెట్టడం వల్ల టాక్టైల్ స్టిమ్యులేట్ అయ్యి బేబీ ఈ ఎక్కిళ్ళు తగ్గుతాయని. కూలింగ్ ఎఫెక్ట్, ప్రెషర్ పాయింట్ థెరపీ అంటే లైక్ ఈ ప్రెషర్ ఇక్కడ ఉన్న నర్వ్స్కి, వాగస్ నర్వ్స్కి కొంచెం కనెక్షన్ అది ఉండి ఈ డయాఫ్రమ్ రిలాక్స్ అవుద్దని. కానీ వీటికి ఎలాంటి సైంటిఫిక్ బ్యాకప్ లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇలా చేయడం వల్ల పెద్ద డైరెక్ట్గా బేబీకి హాని ఉండదు, కాకపోతే బేబీ కొంచెం ఏదో పెట్టారని చెప్పి వరీ అవుతుంది. అండ్ మెయిన్ ఏంటంటే ఇలా చేయడం వల్ల మనము అసలు ఏం చేయగలము, రియల్ కన్సర్నింగ్గా మనం ఏం చేయొచ్చో అవి మనం ఆలోచించట్లేదు. లైక్ బేబీని ఫీడ్ చేసిన తర్వాత బర్ప్ చేయడము, ఓవర్ ఫీడ్ చేయకుండా ఉండడము, ప్రాపర్ టెక్నిక్లో ఫీడ్ చేయడం. లైక్ బ్రెస్ట్ ఫెడ్ బేబీస్ అయితే ప్రాపర్ ల్యాచింగ్, బాటిల్ ఫెడ్ బేబీస్ అయితే స్లో ఫ్లో నిప్పిల్స్ చూస్ చేసుకోవడము, అండ్ ఫీడ్ చేసేటప్పుడు బేబీని ఓవర్ స్టిమ్యులేట్ ఎగ్జైట్ చేయకుండా ఉండడము. సో ఇలాంటివి మనం పాటిస్తే బెటర్. సో నెక్స్ట్ టైం మీ బేబీకి ఎక్కిళ్ళు వచ్చినప్పుడు మీరేం చేయబోతున్నారు?